పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పలు అంశాలపై పవన్ దిశానిర్దేశం చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. జనసేన సభ్యత్వానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో చర్చించారని, అత్యధిక మెజార్టీ సీట్లు సాధించాలని నిర్దేశించామని అన్నారు. వన్ టౌన్ సమావేశంలోనూ నియోజకవర్గంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జనసేనపై వైసీపీ నేతలపై బుర్ర జల్లితే అదేవిధంగా తిప్పికొట్టాలని పవన్ చెప్పారంటున్న జనసేన ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానంగా అసలు ఏ అంశాలు చర్చకు వచ్చాయో మనతో మాట్లాడటానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు. అవి అడిగి తెలుస్తున్నాం. మేడం చెప్పండి, వాళ్ళ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఏంటి? అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఎమ్మెల్యేలతోని, ఎంపీలతోని, ఎమ్మెల్సీలతోని చేయడం జరిగింది. చాలా విషయాలు సుదీర్ఘంగా ఈరోజు ఇంటరాక్టివ్గా మా అభిప్రాయాలు తెలుసుకుంటూ ఆయన ఈరోజు చర్చించడం జరిగింది. అందులో కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే, మాకు ప్రత్యేకంగా మా నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై వీటి ద్వారా జరిగిన అభివృద్ధి పనులన్నిటి మీద కూడా మాకు ప్రత్యేకంగా ఒక నివేదికను ఇవ్వడం జరిగిందండి. ఆయన చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం అంతటా ఆయన ద్వారా గ్రామీణాభివృద్ధికి ఈరోజు వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే జల్ జీవన్ మిషన్ మీద ఆయన చేసిన ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఎలా అయితే వైసీపీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చిందో మనం దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దాన్ని ఎలా పూర్తి చేసుకోవాలన్న దాని మీద కూడా మాకు ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగిందండి. అలాగే మెంబర్షిప్ డ్రైవ్ మీద కూడా మాట్లాడడం జరిగింది. మెంబర్షిప్ డ్రైవ్ ఈరోజు చాలా చక్కగా జరుగుతున్నది. కేడర్కి అండగా ఉండండి, బలంగా నిలబడండి. మనం నమ్ముకున్న మన సిద్ధాంతాల మీద మీరు ఎప్పుడూ కూడా బలంగా నిలబడి మీరు కేడర్కి అండగా నిలబడితే పార్టీ బలోత్పేతం అన్నది మనం అనుకోకుండా అది ఆటోమేటిక్గానే జరుగుతుంది. ప్రజలకు అండగా ఉండండి, ప్రజా సమస్యల మీద పోరాడండి. ఎందుకంటే జనసేన పార్టీ పుట్టిందే పోరాటంతో కాబట్టి మనం దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కూడా మాకు ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగిందండి. సార్ మేడం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఏమైనా చర్చ వచ్చిందా? వస్తే అసలు ఎలాంటి ఎలా ముందుకు వెళ్ళాలని మీకు సార్ చెప్పారు? ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తున్నదండి. ఆ మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా మేము మా పంచాయతీలు ఎలా ఉన్నాయి, అందులో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, వైసీపీ చేస్తున్న కుతంత్ర రాజకీయాలను మనం ఎలా, నీచ రాజకీయాలను మనం ఎలా తిప్పికొట్టాలి అన్న దాని మీద మేము ప్రత్యేకంగా ఆల్రెడీ చేస్తున్నామండి. అలాగే ప్రజల్లోకి బలంగా మన కార్యక్రమాలన్నీ తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఆయన చేస్తున్న దిశానిర్దేశం మేము కూడా ఈరోజు కట్టుబడి ఉన్నది ఏంటంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్న ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్ చూపించామో అలాగే జనసేన పార్టీ తనదైన బలమైన ముద్ర వేయాలి. వాట్ ఎవర్ షేర్ వీ టేక్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వీఆర్ ద బెస్ట్ అన్నది మన లీడర్స్ కూడా అలాగే స్ట్రాంగ్గా నిలబడాలన్నది చెప్పారండి. ఇట్స్ టూ ఎర్లీ ఫర్ ద డిస్కషన్, బట్ అయితే మనం రెడీ అవ్వాలి అన్నది మటుకు చెప్పడం జరిగిందండి. మేడం, అదేవిధంగా మీరు జనసేన పార్టీ పుట్టుకతోనే పోరాటాల నుంచి వచ్చింది, కానీ వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్ని ఎటు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు కొంచెం చేస్తున్న పరిస్థితి, దాన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు? ఖచ్చితంగా ఈరోజు ఆ అంశం మీద కూడా జనసేన మాకు దిశానిర్దేశం చేశారండి. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉన్నది. వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది 15 ఏళ్ళు కలిసి ఉంటాం. ఈ 15 ఏళ్ళు రాష్ట్ర అభివృద్ధిని చాలా గొప్పగా తీసుకువెళ్తామని చెప్పడం ఈరోజు వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం వల్ల పరిపాలనే తప్పు పట్టలేకపోతున్నారు. చక్కటి సంక్షేమం అందిస్తున్నాం, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాం, జాబ్ క్రియేషన్ తీసుకెళ్తున్నాం, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, గ్రామీణాభివృద్ధి మీద తనదైన ముద్ర వేస్తూ మూలల రోడ్లు, కాలువలు చేయించే దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్లో చూసుకుంటే ఇటు అరకు కానీ అవన్నీ కూడా చాలామంది డోలీ మోతను కూడా నిరూపించారు పవన్ కళ్యాణ్ గారు. అది తిప్పికొట్టలేక ఇటు జగన్ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రత్యేకంగా అదేనండి, ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద బురద జల్లుడు రాజకీయం చేస్తున్నారు. అది ఖండించేటట్టు మనం ఉండాలి. మనం తప్పు చేయనప్పుడు పర్సనల్ని పార్టీలోకి, పరిపాలనలోకి తీసుకురాకూడదు. ప్రభుత్వంలోకి మనం తప్పు చేయలేదు అన్న దాని మీద మనం గట్టిగా నిలబడాలి. అలాగే మనం చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేశారండి. ఈ కూటమి విడిపోవాలని, అలాగే జనసేన కూటమిలో ఉండకపోతే కూటమి బలహీనం అయిపోతుందని వాళ్ళు చేస్తున్న నీచ రాజకీయాలు, ఓటు రాజకీయాలని మనం ఈరోజు తిప్పికొడుతూ కులం, మతం భేదం లేకుండా
అలాగే పార్టీలకు అతీతంగా మనం ఈరోజు అందిస్తున్న సంక్షేమాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక చేస్తున్న ఈ పనులని మనం తిప్పికొట్టాలి, బలంగా నిలబడాలన్నది కూడా ఈరోజు జనసేన అని మాకు చెప్పడం జరిగిందండి. మేడం, అదేవిధంగా ఎమ్మెల్యే అల్వ శ్రీధర్ విషయం కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పి కూడా వాళ్ళు ఏమైనా వివరణ ఇచ్చారా? దానిపై ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అల్వ శ్రీధర్తో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది నాకు తెలియదండి, ఎందుకంటే దాని మీద 3 మంత్ కమిటీ వేశారు. సో పవన్ కళ్యాణ్ గారే అది చూసుకుంటారండి. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు అని ఆయన నమ్మితే ఆ వ్యక్తిని పూర్తిగా పార్టీ నుంచి ఆయన దూరం పెడతారండి. ఆ వ్యక్తి తప్పు చేయలేదు, ఆయన మీద బురద జల్లుడు రాజకీయం చేశారు అని ఆయన నమ్మితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి అండగా నిలబడతారండి. ఆ విషయంలో ఎటువంటి తేడా ఉండదు. అది మా జనసేన అని తలకు గొప్పతనం అని కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతంపై కృషి చేయడానికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు దిశానిర్దేశం చేశారని చెప్పి, అదేవిధంగా వైసీపీ చేస్తున్న బురద రాజకీయాలన్నింటినీ తిప్పికొట్టడానికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు దిశానిర్దేశం చేశారని చెప్పి కూడా ఇక్కడ లోకం మాధవి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ.